morning, welcome back to my channel. Today's video is something different. చాలా months అయిపోయింది అనుకుంటా నేను చేసి రీసెంట్గా నేను ఫాలో అవుతున్న లిటిల్ టిప్స్ ఇన్ మై డైట్ లేదంటే విచ్ ఇస్ గివింగ్ మీ మోర్ ఎనర్జీ అండ్ యునో చాలా డిఫరెంట్గా మౌల్డ్ అయిపోయింది డైట్ అనేది ఇన్ అ డిఫరెంట్ వే బట్ చాలా మంచి రిజల్ట్స్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ అబౌట్ ఇట్. సో వై నాట్, నేను ఇప్పుడు స్టార్ట్ చేసి అరౌండ్ 2 months అవుతుంది కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ. ఇట్స్ వెరీ హెల్దీ అండ్ ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు మేము ఫాలో అవ్వచ్చా లేకపోతే మేము చేయొచ్చా అని చెప్పేసి ఎవరైనా ఫాలో అవ్వచ్చు. అండ్ డైట్ అంటే కంప్లీట్ రెస్ట్రిక్షన్స్ నా దాంట్లో అయితే ఏమి ఉండదు. బట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్ రియలీ డిఫరెంట్, ఆఫ్టర్నూన్ ద సేమ్ యాజ్ యూజువల్లే ఉంటుంది, మళ్ళీ నైట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో లెట్స్ గో. ఫస్ట్ ఇన్ ద మార్నింగ్ వాట్ ఐ డూ ఇస్ హ్యావింగ్ అ బుల్లెట్ కాఫీ. అది నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఇప్పుడు చూపించేస్తాను. కుక్కర్ సౌండ్స్. సో ఫస్ట్ లేచిన వెంటనే ఆఫ్టర్ బ్రషింగ్ మై టీత్ ఐల్ హ్యావ్ అ బుల్లెట్ కాఫీ. ఫస్ట్ ఈ కప్ కొంచెం వెళ్తుగా అంటే అప్ టు హియర్ ఐ టేక్ హాట్ వాటర్ అనమాట. హాట్ వాటర్ తీసుకొని ఐ మిక్స్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఒక 1 spoon వరకు తీసుకుంటాను. సో యా, ఇఫ్ యూ వాంట్ అ బిట్ స్ట్రాంగర్ యూ కెన్ టేక్ మోర్. తీసుకున్నాక ఐ టేక్ గీ. మీరు కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. యాక్చువల్లీ ఫస్ట్ లేచిన వెంటనే కూడా డైరెక్ట్లీ ఆ స్పూన్ ఆఫ్ గీ అయినా లేకపోతే స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అయినా మంచిదే, బట్ డైరెక్ట్లీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఐఎమ్ మిక్సింగ్ ఇట్ విత్ కాఫీ. సో నేనైతే గీ తీసుకుంటున్నాను. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ విత్ కోకోనట్ ఆయిల్ మీరు అది కూడా వెళ్ళొచ్చు. సో హోమ్ మేడ్ గీ అనమాట, ఇంట్లోనే చేస్తారు మమ్మీ. ఇది మేము గీ ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది కూడా నేను ఒక వీడియో పెట్టాను ప్రీవియస్లీ. మ్యాక్సిమం ఐ బటన్లో కానీ లేదంటే ఎండ్ స్క్రీన్లో కానీ మళ్ళీ మెన్షన్ చేస్తాను. ఫుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకొని ఇప్పుడు నేను ఇందాక వేసిన దాంట్లో ఐ జస్ట్ మిక్స్ ఇట్ అప్. సో మిక్స్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడే జస్ట్ హ్యావ్ ఇట్. 1-2 రోజులు మీకు కొంచెం డిఫరెంట్గా ఇదేంటి ఇలా ఉంది అని అనిపించవచ్చు. అంటే నాకైతే ఫస్ట్లీ నాకు బ్లాక్ కాఫీ చాలా అలవాటు అనమాట. సో అందుకు దాంట్లో జస్ట్ నెయ్యి మిక్స్ చేస్తున్నాం కాబట్టి అంత అనిపించలేదు. మేబీ బ్లాక్ కాఫీ అండ్ ఇది ఒకటేసారి ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారంటే కొంచెం టఫ్. 1-2-3 days అలవాటు అయిపోతే మళ్ళీ ఏముండదు. అండ్ రెగ్యులర్గా మానకుండా చేశారు అనుకోండి ఇంకా అలవాటు అయిపోతుంది. మళ్ళీ మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఆఫ్టర్ 1 week అలా స్టార్ట్ చేస్తే మళ్ళీ ఫ్రెష్గానే ఉంటుంది. ఇదేంటంటే మీరు బ్లెండర్తో కూడా బ్లెండ్ చేసుకోవచ్చు. మనకి నార్మల్ కాఫీ కలర్ ఉన్నది ఏమవుతుందంటే ఇప్పుడు బ్లాక్ కాఫీ కలర్ విల్ బి దిస్ బ్లాక్ కదా, ఐ హోప్ యూ కెన్ సీ ఇట్. సో ఇప్పుడు మనకి వచ్చేసి ఈ కలర్లో ఉంది కదా, నార్మల్ కాఫీ కలర్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది బ్లెండ్ చేస్తే. సో యూ కెన్ ఆల్సో గో ఫర్ ఇట్. నాకు ఇది అలా అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఇలాగే తాగుతున్నాను. Yes, I'm done with my coffee. So let's see what's up for breakfast. బ్రేక్ఫాస్ట్ మాత్రం నేను చూపించేది ఖచ్చితంగా ఫాలో అవ్వండి. you'll feel 110% better than the normal breakfast. It will be the most comfortable breakfast and అదే మీరు కావాలంటే లంచ్లో కూడా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ వద్దు అని అనుకుంటే. సో యా, అండ్
మధ్యలో మళ్ళీ 10:30 11 ఆ టైంలో ఐ టేక్ మై జ్యూస్. అది కూడా ఏంటో చూపించేస్తాను. లెట్స్ గో. అండ్ దాట్స్ ఆర్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్. ట్రస్ట్ మీ గైస్, యుల్ డెఫినెట్లీ లవ్ ఇట్. చాలా లైట్గా అనిపిస్తుంది, చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది. సద్దన్నం. ఎప్పుడో మన అమ్మమ్మ వాళ్ళు, ఆ ముసళ్ళ తాతయ్య వాళ్ళు తినేవాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, మమ్మీ వాళ్ళు. బట్ ఇట్ ఈస్ వెరీ రిక్వైర్డ్ ఇప్పుడు మన జనరేషన్కి అండ్ మనం బయట తినే ఫుడ్కి ఇప్పుడు చాలా రిక్వైర్డ్ అనమాట. ఇది జస్ట్ ముందు రోజు అన్నంలో హాఫ్ మజ్జిగ హాఫ్ నీళ్ళు వేసి ఆనియన్ ఇంకా మిర్చి చిన్న పీసెస్ కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఎలా ఉందో అలా వేసుకొని పొద్దున వరకు నానబెట్టేసి పొద్దున తింటే, కొంచెం సాల్ట్ వేసుకొని తినండి, ఇట్ విల్ బి అల్టిమేట్. సో ఇది మ్యాజికల్ ఫుడ్ అనేసి ఒకళ్ళు చెప్తే కాదు, మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. డూ ట్రై అండ్ లెట్ మీ నో. లుక్ వాట్స్ హ్యాపెనింగ్. యమ్మీ దోశ విత్ చట్నీ అండ్ మటన్ కర్రీ కుక్ అవుతుంది అనమాట. మధ్యలో వేసుకొని వచ్చేసాను. సో యా, 2 దోశ. ఎడిటింగ్ వీకెండ్ వైబ్స్ అంటారా బాబు. యా, ఈ వీడియో మీరు ఆల్రెడీ చూసేస్తారు అనమాట నేను ఈ వీడియో పెట్టేసరికి. సో నెక్స్ట్ లంచ్ స్పెషల్స్ ఏంటో కూడా చూపించేస్తాను. స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ ఏబీసీ జ్యూస్ అందరికీ తెలిసిందే. ఇది నాకు ఇప్పటి నుంచి అలవాటు ఉంది, కాకపోతే మార్నింగ్ తాగేదాన్ని. ఇప్పుడు బుల్లెట్ కాఫీ ప్రిఫర్ చేస్తున్నాను కాబట్టి ఈ జ్యూస్ వచ్చేసి ఐఎమ్ టేకింగ్ ఇట్ అరౌండ్ 10:30 11 ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. ఒక 2 hours గ్యాప్లో అలా తీసుకుంటున్నాను. యాపిల్, బీట్రూట్, క్యారెట్ అండ్ నేను పక్కా ఇంక్లూడ్ చేసుకునేది ఇంకొకటి ఏంటంటే ఆమ్లా పక్కా ఇంక్లూడ్ చేసుకోండి. హెయిర్కి చాలా మంచిది. ఆమ్లా వేసుకుంటే మనకి లెమన్ అవసరం లేదు, అండ్ యాపిల్ వేస్తున్నాం కాబట్టి హనీ కూడా అవసరం లేదు. సో ఆరెంజెస్ ఉన్నా కానీ అది కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇంతకుముందు లెమన్ అండ్ హనీ వేసుకునే వాళ్ళం, కానీ ఎప్పటి నుంచి అయితే ఆమ్లా ఇంకా యాపిల్ వేస్తున్నానో అప్పటి నుంచి అవి కూడా కట్ ఆఫ్. సో అది జ్యూస్ చేసేసి వాటర్ వేసి జస్ట్ స్ట్రెయిన్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇది నేను ఒక లంచ్ రెసిపీ చూపించింది. ఇది సండే అనేసరికి మనకి స్పెషల్స్ ఉంటాయి కదా, అందులోని అమ్మమ్మ తాతయ్య ఇక్కడే ఉన్నారు కాబట్టి మనకి ఇంట్లో ఏంటంటే ఫిష్ కర్రీ అండ్ మటన్ పులుసు. ఇంకా మటన్ పులుసు చేస్తున్నాం అన్న వెంటనే నేను ఐ ఆస్క్డ్ ఫర్ రాగి సంగటి అనమాట. రాగి సంగటి చేసుకుందాం అనేసి. సో ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత కరెక్ట్ ఇంకా లంచ్ ఒక 10 minutesలో చేస్తామనగా రాగి సంగటి ప్రిపేర్ చేసుకున్నాం. వేడిగా తింటేనే దాని టేస్ట్. సో ఇంకొకటి రాగి సంగటి గురించి ఒకళ్ళు చెప్పక్కర్లేదు, ఎంత హెల్దీ అనేది మీకే తెలుసు. సో సండే మనం కర్రీస్ ఇలాగ టేస్టీగా కొంచెం ఆయిల్ ఉన్నది తిన్నా కానీ ఆ రాగి సంగటి తీసుకునేసరికి మనకి అక్కడ బ్యాలెన్స్ అయిపోతుంది అండ్ చాలా యమ్మీగా ఉంటుంది. వీక్లీ వన్స్ అయినా రాగి సంగటి ఇంక్లూడ్ చేసుకోవడానికి కూడా మ్యాక్స్ ట్రై చేయండి. మనకి రాగి సంగటి జస్ట్ 5 to 10 minutes పని అంతే, చాలా తొందరగా అయిపోతుంది. సో ఇది మీకు ఎలా చేసుకోవాలి ఏంటి తెలియకపోతే అది చాలా కష్టమేమో అని అయితే అనుకోక్కర్లేదు. ఒక్కసారి యూట్యూబ్లో మీరు చూస్తే యుల్ ఫైండ్ ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్. రాగి సంగటి, రాగి ముద్ద. ఇది రాగి ముద్ద. రాగి సంగటి అంటే రైస్ కలుపుతారు, రాగి ముద్ద అంటే జస్ట్ రాగి పౌడర్ అంతే. నాకు రాగి ముద్ద ఇష్టం రాగి సంగటి కన్నా. సో ఐ జస్ట్ ఎంజాయ్డ్ ఇట్ విత్ మై మటన్ పులుసు. చాలా హెవీ అయిపోతుంది అక్కడికే. సో ఇది ఒక టైప్ ఆఫ్ లంచ్ ఎప్పుడైనా బాగా టేస్టీగా తినాలి అని అనిపించినప్పుడు, లేకపోతే వీకెండ్ అనుకోవచ్చు. లేదు అంటే రెగ్యులర్ ఎప్పుడు ఉండే కర్రీసే బ్రౌన్ రైస్ ప్రిఫర్ చేస్తాం అంతే. హలో గాయస్, ఇట్స్ లంచ్ టైం. ఇక్కడ ఒక చిన్న వర్క్ ఉండి నాకు ఇక్కడే ఇచ్చేసారనమాట లంచ్. ఏంటనేది చూపిస్తాను. సో ఏంటంటే వీక్లీ ఒక 5-6 days మ్యాక్సిమం ఇలాగే మెయింటైన్ చేసామన్నమాట. 1 day విల్ బీ లైక్ చీట్ మీల్. ఇంకా అంటే చీట్ మీల్ అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఇంకా ఏది పడితే అదని కాదు. అట్లీస్ట్ ఒక మీల్ అయితే ఎక్కడికైనా బయటకు వెళ్ళడం ఉంటాయి కదా, అంటే ఎప్పుడైనా ఫ్రెండ్స్ని కలిసినా లేకపోతే కజిన్స్ని కలిసినా ఫ్యామిలీతో బయటకు వెళ్ళినా ఇంకా అదొక్కటే ఎక్స్క్యూజ్ అనమాట. ఇంకా కంపల్సరీ ఇదే తింటాను. అస్సలు ఫుల్ అండ్ స్ట్రిక్ట్ డైట్ అయితే నేను చెయ్యను. వీక్లీ వన్స్ అయితే మ్యాక్సిమం ఏదో ఒకటి ఉంటుంది.
బట్ మిగతా డేస్ అన్నిట్లో అది కాంపెన్సేట్ చేసేస్తాం అనమాట. సో టుడేస్ లంచ్ ఇస్ దిస్. సో ఇఫ్ యూ కెన్ సీ బ్రౌన్ రైస్, రైస్ తక్కువ తింటాం కానీ కర్రీస్ విల్ బీ మోర్. సో కర్రీ వచ్చేసి ఇట్స్ బీన్స్, టొమాటో అండ్ ఎగ్ అనమాట. సో కర్రీ క్వాంటిటీ కూడా ఎంత ఉందో నేను చూపిస్తాను. సో ఐ డోంట్ సే ఇది ఫాలో, సో ఇది మరీ అమ్మ బాబాయ్ మన వల్ల ఇలాంటి డైట్లన్నీ కాదురా బాబు అనే టైప్ ఆఫ్ ఇదైతే కాదు. హ్యాపీగా ఎవరైనా తీసుకోవచ్చు. మనకి బ్రౌన్ రైస్ అనేది ఒకసారి ఒక 1 వీక్ 10 days అనే స్ట్రెచ్ అలవాటు అయితే ఏమనిపించదు. మీరు ఎప్పుడైనా మంచి నాన్ వెజ్ కర్రీస్ ఫుల్ టేస్టీగా ఇట్లనే సండే అలా ఏమన్నా వండుకున్నారంటే అప్పుడు వైట్ రైస్ ప్రిఫర్ చేయండి. నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. అప్పుడు కూడా కర్రీ ఎక్కువ తీసుకోండి, రైస్ కొంచెం తగ్గించుకోండి. రెగ్యులర్గా తినేదానికన్నా రైస్ తగ్గించుకుంటే బెటర్. సో ఫిల్లింగ్గా ఉంటుందండి. మనం కర్రీ ఎక్కువ తినేసరికి అది బాగా ఫిల్లింగ్గా అనిపిస్తుంది అనమాట. సో ఇది నేను దగ్గర నుంచి చూపిస్తాను. దాట్స్ ఫర్ మై లంచ్. ఇంకా డిన్నర్ ఒకటి ఐ నీడ్ టు షో యూ, అది కూడా చూపించేస్తాను. సో నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మీకు 2 ఆప్షన్స్ చూపించాను కదా. ఒక్కొక్కసారి ఎప్పుడైనా బాగా తినాలనిపిస్తే అలా, లేదంటే మ్యాక్సిమం సద్దన్నమే ఉంటుంది. అది మాత్రం నేను పక్కా ట్రై చేయండి అని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఒక 2-3 days తింటే మీరే ఆ డిఫరెన్స్ అనేది యూ కెన్ అబ్జర్వ్ వెరీ క్లియర్లీ. సో యా, లెట్ మీ హ్యావ్ మై లంచ్. యమ్ ఉంటుంది. అండ్ ఎగ్ అనేది డైలీ ఒకటి, అంటే వీక్లో ఒక 2 days అలా స్కిప్ చేసినా కానీ డైలీ ఒక్కటి మాత్రం ఇంక్లూడ్ చేసుకోండి పక్కా. సరిగా కర్రీ క్వాంటిటీ మాత్రం ఎక్కువ తీసుకుంటే బెటర్. దిస్ ఇస్ బ్రౌన్ రైస్ సరిపోతుంది, చాలా ఫిల్లింగ్ అనిపిస్తుంది నాకు ఇదే. కావాలంటే కర్రీ ఇంకొంచెం వేసుకోండి మీరు. హలో, నేను చెప్పాను కదా డిన్నర్ కూడా ఏంటో చూపించేస్తానని చెప్పేసి. సో మనం లంచ్ చూసేసాం. లంచ్ తర్వాత నుంచి మళ్ళీ డిన్నర్ వరకు మీకు ఎవరికైనా టీ కాఫీ అలవాట్లు ఉంటే గో అహెడ్. బట్ షుగర్ మానేసి బెల్లం పౌడర్ వేసుకోండి. జాగ్రీ అస్సలు తేడా తెలీదు, ఇంకా టేస్టీగా ఉంటుంది. కాఫీ అయితే పర్టికులర్లీ, ఎందుకంటే నాకు టీ అలవాటు లేదు కాబట్టి నాకు టీలో బెల్లం ఐ డోంట్ నో అబౌట్ ది టేస్ట్. బట్ నాకు కాఫీ అలవాటు ఉండేది ఇంతకుముందు. ఈ మధ్య ఐ స్టాప్డ్, అంటే పొద్దున బుల్లెట్ కాఫీ తాగుతున్నప్పటి నుంచి నార్మల్ మిల్క్ కాఫీ అయితే మానేశాను. బట్ ట్రస్ట్ మీ, షుగర్ బదులు బెల్లం పౌడర్ కాఫీ అయితే అల్టిమేట్ ఉంటుంది. కోల్డ్ కాఫీ అయితే ఇంకా బాగుంటుంది. సో యా, అప్పుడు మీకు అది అలవాటు ఉంటే అది తీసుకోండి. లేదు అని అంటే గో ఫర్ సమ్ ఫ్రూట్స్ లాంటివి ఏమన్నా హ్యాపీగా ఏది కావాలంటే అది తినండి. లేదు ఏదైనా స్నాక్స్ ఇంట్లో చేసుకున్నవైతే తీసుకోవచ్చు, బట్ లిమిటెడ్. అప్పుడు చిన్న స్నాకింగ్ లాగా మాత్రమే తీసుకోండి. అండ్ మ్యాక్సిమం ఇప్పుడు నేను 6:37 అంటే కొడతారు అలా అని కాదు, కానీ మ్యాక్సిమం 8 బిఫోర్ 8:30 అయితే డిన్నర్ కంప్లీట్ చేసేయండి పక్కా. సో యాక్చువల్లీ అయితే 6:37 బెటర్ అంటారు, నేనే ఆ పని చెయ్యను కాబట్టి చెప్తున్నా. ఐ మ్యాక్సిమం కంప్లీటెడ్ బై బిఫోర్ 8 అనమాట. సో 8:30 లోపు అయితే కంప్లీట్గా డిన్నర్ క్లోజ్ చేసేసుకోండి. అండ్ టుడే మై డిన్నర్ అన్నీ ఇక్కడే చూపిస్తున్నాను బికాస్ ముందు నుంచి ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి. అండ్ నేను లంచ్లో కూడా 2 ఆప్షన్స్ పెట్టాను. 2 days షూట్ చేశాను. డైలీ ఒకేలా ఉండదు కదా. ఒకటి వచ్చేసి వీకెండ్ నాన్ వెజ్ ఉంటుంది, ఇంకొకటి నార్మల్ డేస్లో రైస్లో అయితే ఎలా తీసుకుంటాను అనేసి ఆ 2 వేరియేషన్స్ చూపించాను అనమాట. అండ్ నవ్ ఇట్స్ డిన్నర్ టైం. నేను ఇప్పుడు వచ్చేసి చపాతీ అండ్ ఐఎమ్ హ్యావింగ్ పన్నీర్ కర్రీ. సో రోజు పన్నీర్ కర్రీ తింటాను అన్నట్టేం కాదు. పన్నీర్, మష్రూమ్, లేదంటే ఆ రోజు ఏ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే ఆ కర్రీ ఐ హ్యావ్ ఇట్ ఇన్ డిన్నర్ అనమాట. మీరు మార్నింగ్ దాంట్లో చూసారు కదా లంచ్లో అలాంటి బీన్స్ వాట్ ఎవర్. సో అప్పుడప్పుడు ఇంకా కొంచెం టేస్టీగా తినాలనిపిస్తే ఇలా పన్నీర్. అండ్ చపాతీస్ వచ్చేసి మ్యాక్సిమం 2 తీసుకుంటాను. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ తీసుకోలేదు, అందుకే ఐఎమ్ హ్యావింగ్ ద థర్డ్ వన్ లిటిల్ వన్ అనమాట. సో చపాతీ ఈ కలర్లో ఉందేంటా అని మీకు ఏమైనా డౌట్ వస్తే, సో దిస్ ఇస్ మై ప్లేటింగ్. ఈ కప్ ఎప్పుడైపోతుందో తెలియదు, మళ్ళీ వెళ్ళి ఫిల్ చేసుకొని రావాలి. కర్రీ చాలా చాలా ఎక్కువ తీసుకోండి, రాత్రి ఆకలి లేకుండా ఉంటుంది. అండ్ హెవీ ఫుడ్ కాకుండా ఇలాగా చపాతీ వచ్చేసి చెప్తాను కదా, చపాతీ
మేము ఈ మధ్య రెగ్యులర్గా ఎలా చేస్తున్నామంటే జొన్నలు, సజ్జలు, రాగులు, మన గోధుమలు అండ్ కొంచెం సోయా ఇలా కలిపి పిండి డైరెక్ట్ ఆడిస్తున్నాం అనమాట. ఒకసారి మీకు క్లారిటీగా అసలు ఎలా ఆడిస్తున్నాం ఏంటి అని కావాలంటే మాత్రం ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా సెపరేట్ వీడియో చేస్తాను. సో యా, దట్స్ ఫర్ ద డే. అండ్ మెయిన్ డిన్నర్ తర్వాత కూడా మీకు మళ్ళీ ఆకలేస్తుంది నైట్ పడుకునే ముందనంటే, ఇఫ్ ఇట్ ఈస్ 10, 10:30 ఆర్ 11 వాట్ ఎవర్, హ్యావ్ అ ఫ్రూట్. ఏదైనా యాపిల్, ఆరెంజ్, సిట్రస్ ఫ్రూట్స్ అయినా ఏదైనా పర్లేదు, బట్ ఫ్రూట్ తీసుకోండి. వాటర్ మిలన్, ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆ బౌల్ ఆఫ్ వాటర్ మిలన్ తీసుకున్నా మీకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అండ్ డిన్నర్ తర్వాత ట్రై టు హ్యావ్ అ బటర్ మిల్క్, అది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోండి. ఇప్పుడు హాఫ్ బటర్ మిల్క్ తీసుకున్నారంటే హాఫ్ వాటర్ మిక్స్ చేసుకోండి. ఎంత పలుచగా తీసుకుంటే అంత మంచిది. సో చాలా చాలా చేస్తుంది. అసలు వచ్చే సమ్మర్ మనకి ఇప్పుడే అర్థమైపోతుంది ఎంత వేడిగా ఉందో. సో అవన్నీ బీట్ చేయాలంటే దీస్ ఆర్ రిక్వైర్డ్. మీకు కనుక ఇలాంటివి ఇంకా కావాలి, ఇది మాత్రం నేను చెప్పినట్టు మ్యాక్సిమం ఒక 2 months అయితే పక్కా ట్రై చేయండి కంటిన్యూయస్గా. వీకెండ్ అంటే 1 day ఈజ్ యువర్ చాయిస్. 1 day అన్నాను కదా అని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కూడా బయట చేయొద్దు. ఏదో ఒక మీల్ హ్యాపీగా మీకు నచ్చింది తినండి, మిగతా అన్ని రోజులు దాన్ని కంట్రోల్ చేసేయండి. సో ఆ సండే తిన్నది ఏదైతే ఉందో అది మనం మిగతా వీక్ అంతా కట్ ఆఫ్ చేస్తున్నాం అనమాట. దట్స్ హఫ్ ఇట్ వర్క్స్. కానీ రిజల్ట్స్ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక 2 months అయితే పక్కా. అసలు ఏంటంటే ఎక్స్క్యూజెస్ చెప్పకుండా మాత్రం ట్రై చేయండి. యూ విల్ డెఫినెట్లీ సీ రిజల్ట్స్ అని చెప్పడం కన్నా మీ సెల్ఫ్గానే మీకు చాలా డిఫరెన్సెస్ మీరు అబ్జర్వ్ చేస్తారు. యూ విల్ ఫీల్ మచ్ బెటర్. రిజల్ట్స్ కన్నా మీకు చాలా హ్యాపీగా డైజెషన్ అయిపోతుంది. హ్యాపీ ఫుడ్ అలవాటు అయిపోతే అసలు మీకే అంత బయట తినాలి అన్న థాట్ రాదనమాట. సో ఇంకా చాలా చాలా ఇలాంటి టిప్స్ ఉన్నాయి. అన్నీ ఒకటే వీడియోలో చెప్పలేము కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సూర్య మౌనిక. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.